రివ్యూ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. మామూలుగానే మనకి హాస్య గ్రంథులు తక్కువ ఉంటాయి. అలాంటిది నన్నే మ్యాడ్ ఫస్ట్ పార్ట్ హిలీరియస్గా ఎంటర్టైన్ చేసింది. బాగా ఎంజాయ్ చేశా. మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ మ్యాడ్ స్క్వేర్ ఇస్తుందని చాలా ఆశతో మూవీకి వెళ్ళిపోయాను. అండ్ థియేటర్లో కూర్చొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వి కూడా చాలా కాలం అయింది. సో మ్యాడ్ వల్లనే ఈ మ్యాడ్ 2 కూడా నన్ను ఫుల్గా సాటిస్ఫై చేసి నవ్వించిందో లేదో హానెస్ట్గా చెప్పాలంటే వర్కౌట్ అవ్వలేదు నాకు. ఏదో అక్కడక్కడ మొక్కల్లో నవ్వు తెప్పించింది కానీ ఓవరాల్గా ఎక్కలేదు మూవీ. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో సిచ్యువేషన్లో నుంచి కామెడీ క్రియేట్ అయింది, జెన్యూన్గా నవ్వగలిగాం. కానీ సెకండ్ పార్ట్లో కామెడీ కోసం సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని మనల్ని ఎంటర్టైన్ చేయాలని మ్యాక్సిమం కష్టపడ్డారు. అందుకే ఫోర్స్డ్ అయిపోయింది, ఆర్గానిక్ ఫీల్ పోయింది. ఇందులో స్టోరీ అంటూ ఏం ఉండదని ముందే చెప్పేశారు. జస్ట్ ఒక్కటే సిచ్యువేషన్ ఉంటుంది. డీడీ అండ్ తన గ్యాంగ్ గోవా వెళ్తారు. అక్కడ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. దాని నుంచి బయటికి రావాలంటే వీళ్ళు ఒక మిషన్ అకాంప్లిష్ చేయాలి. సో అసైన్మెంట్లో మ్యాడ్ గ్యాంగ్ ఎలాంటి బాధలు పడ్డారో చూస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. మ్యాక్సిమం ఫస్ట్ పార్ట్లో ఉన్న మేజర్ క్యారెక్టర్స్ని ఇందులో కూడా వాడుకున్నారు. ఎక్స్ట్రాగా సచిన్ రాజేష్ గారు, సునీల్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, ప్రియాంక జవాల్కర్ గారు వీళ్ళంతా ఈ మిషన్లో పార్ట్ అవుతారు. అన్ఫార్చునేట్గా ఈ రోల్స్ ఏవి కూడా ప్రాపర్గా వాడుకోలేపారు. కొంచెం సునీల్ గారి నుంచి కామెడీ జనరేట్ అయింది. రెస్ట్ ఆఫ్ ద రోల్స్ వేస్ట్లెస్ అయిపోయాయి. ఫస్ట్ పార్ట్లోనే ఇందులో కూడా డైరెక్టర్ అనుదీప్ గారి క్యామియో ఉంటుంది, కానీ అనవసరం. ఏదో చిన్న హై కోసం తప్పించి ఆయన నుండి వేస్ట్. ఈవెన్ రఘుబాబు గారు కూడా అంతే. అండ్ లడ్డు క్యారెక్టర్ను మధ్యలో పెట్టుకుని కథ రాసేసుకున్నారు. కథ స్టార్ట్ టు ఎండ్ నా వరకు అతనే హీరో. ఆ క్యారెక్టర్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రొసీడింగ్స్ జరుగుతాయి, కామెడీ జనరేట్ అవుతుంది. ప్రతిదీ అతని మూలనే. వితౌట్ లడ్డు సీక్వెల్ అనేది ఉండదు. ఆ రోల్ ఫస్ట్ పార్ట్లో జస్ట్ సపోర్టింగ్ అయి ఉండొచ్చు, కానీ ఇందులో అతనే మెయిన్ లీడ్. మనోడిచ్చే ఎక్స్ప్రెషన్స్, ఫేస్లో అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్, పెర్ఫార్మెన్స్, ఇలా ప్రతి బాక్స్ని టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ హాఫ్లో మ్యారేజ్ ఎపిసోడ్ హిలీరియస్గా వచ్చిందంటే మేజర్ క్రెడిట్స్ అతనికి ఇవ్వాలి. ఇంకా మనోజ్, అశోక్, డీడీ వీళ్ళంతా నా వరకు పర్లేదు. అండ్ లడ్డు తర్వాత ఫాదర్ రోల్ చేసిన మురళీధర్ గారి కామెడీని ప్రాపర్గా వాడుకుని ఉంటే సినిమాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఆ రోల్ని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా వస్తుంది, నవ్విస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. అండ్ సునీల్ గారితో ఉండే ఆయన ఇంటరాక్షన్ సీన్స్ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో సునీల్ గారు ఫోన్ కాల్లో వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. సినిమాలో నేను బాగా నవ్వుకున్న సందర్భం అది. అపార్ట్ ఫ్రమ్ చాలా చోట్ల కామెడీ ఫోర్స్డ్గా నవ్వించాలని ఎంత ట్రై చేసినా జోక్ పేర్లేదు, అన్ఈవెన్ కామెడీ అయిపోయింది. అండ్ ప్రియాంక జవాల్కర్తో ఉండే సాంగ్ కానీ 2 సీన్స్ కానీ కేవలం స్టోరీ ముందుకు డ్రైవ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఇంకా సాంగ్స్ అయితే నచ్చలేదు నాకు. ఒక్కటి కూడా మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు, ఎక్సెప్ట్ స్వాతి రెడ్డి సాంగ్ తప్ప. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఇచ్చిన ఎలివేషన్స్కి సినిమాకి అసలు సింకే లేదు. లాజిక్లు పక్కనెట్టి నవ్వడానికే రమ్మన్నారు, సరే అని వెళ్తే డిసప్పాయింట్ చేశారు. సో ఓవరాల్గా మేము ఎలాంటి కామెడీనైనా ఎంజాయ్ చేస్తాం. హ్యూమర్ ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళ కోసం ఈ సినిమా. జస్ట్ ఫ్యూ లాఫ్స్ కోసం ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి, యాజ్ యువర్ విష్. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.